నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి. ఇటీవల మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నట్టుగా కనిపిస్తుంది. బొట్టు పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, హారతులు ఇవ్వడం. సో ఎలా చూడాలి? అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా స్టాండ్ మార్చారా, లేకపోతే ఆయన నిజంగానే హిందువుగా మారిపోయారు అంటారు? ఏ మతంలో అయినా ఉండే హక్కు మన రాజ్యాంగం మనకిస్తుంది. మనకేంటంటే అంబేద్కర్ గారు కూడా, మీరు లాస్ట్ ఆయన హిస్టరీ చదివినప్పుడు ఆయన బుద్ధిజంలోకి వెళ్ళారు. ఆయన చెప్పారు బుద్ధిజంలోనే ఎక్కడ కూడా ఇర్రెగ్యులారిటీస్ లేకుండా, మనకి డిస్క్రిమినేషన్ లేకుండా బుద్ధిజం ఒక్కటే నాకు కనబడింది కాబట్టి నేను బుద్ధిజం తీసుకుంటున్నాను. ఆయనతో పాటు లక్షలాది మంది బుద్ధిజంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయనకు ఆ ఐడియాలజీ నచ్చింది, వెళ్ళారు. అలాగా వరల్డ్లో చాలామంది లీడర్స్, చాలామంది బాక్సర్స్ కూడా డిఫరెంట్ మతాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ మతాలను మనం రెస్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు నేను క్రిస్మస్ వచ్చింది అనుకో, నన్ను చర్చ్కి ఇన్వైట్ చేస్తాను, నేను చర్చ్కి వెళ్తాను. వెళ్ళి జీసస్ని అక్కడ ప్రార్థించమన్నప్పుడు నేను కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. అలాగే ఈద్ వచ్చినప్పుడు మనం అక్కడ ఇఫ్తార్ ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తారు, లోకేష్ గారు వెళ్తారు. అక్కడ కూడా వాళ్ళ సాంప్రదాయాన్ని తీసుకుంటాం. ఎందుకంటే సెక్యులరిజం. మీరు అనుకుంటున్నారు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవన్నీ హిందుత్వం తీసుకొచ్చిందేమో అని. ఫస్ట్ నుంచి ఇది హిందుస్థాన్లో ల్యాండ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సెక్యులరిజం అలా ఉట్టిపడుతుంది. అందుకనే రిఫ్యూజీస్ ఎవరైనా పార్సీస్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ మనలో కల్పించుకున్నాం. మనం అవి ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, ఎన్నో డెకేడ్స్, సెంచరీస్ ముందు జరుగుతుంది ఇవన్నీ. సో ఆ బ్లడ్లో ఉంటుంది మనకి. కానీ ఇక్కడ ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ని, పొలిటికల్ స్టేజ్ని ఉపయోగించకూడదు మతాల కోసం. పాలిటిక్స్ కోసం మతాన్ని ఉపయోగించకూడదు, అది తప్పు. జనంలో మనం వాళ్ళకి మంచి గౌరవాన్ని కల్పించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ భావాలు పెంచడానికి మతాలు ఉన్నాయి తప్ప పాలిటిక్స్ కోసం నువ్వు వెళ్ళిపోయి ఇది చేయడం, అది చేయడం, అది చేయకూడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క పాయింట్ ఏంటంటే, ఆయన అప్పుల్లో చూసుకుంటే ఒకసారి చార్టెడ్ ఫ్లైట్ ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు తిరుపతి నుంచి తిరుపతికి వెళ్ళాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఫ్లైట్ ఆగి కొంతమంది దిగిపోయి మళ్ళీ తిరుపతి వెళ్ళారు. సో నేనేమంటానంటే, అన్ని మతాల వాళ్ళు అన్ని చర్చికి వెళ్తున్నప్పుడు, ఈద్కి వెళ్తున్నప్పుడు, అన్నిటికి వెళ్తున్నప్పుడు మీరు కూడా ఆ సాంప్రదాయాన్ని గౌరవించి ఆ విధంగా ప్యూర్గా చేయాలి. అంతేకాని ఈరోజు ఓడిపోయిన తర్వాత హిందూ ఓటింగ్ కావాలని చెప్పేసి ఆ విధంగా చేయడం కానీ, క్రిస్టియన్ ఓటింగ్ని అట్రాక్ట్ చేయాలని ఈ విధంగా చేయడం కానీ, ముస్లిం ఓటింగ్ చేయాలని ఇంకోలా చేయడం కానీ, అలా చేయకూడదు. నేనేమంటే మతాలు ఏంటంటే ఒక ఐడియాలజీతో పుట్టినవి, దానికి ఒక పవిత్ర గ్రంథాలు ఉంటాయి, ఉపనిషత్స్ ఉంటాయి, దాన్ని ఫాలో చేసుకుంటూ మనం వెళ్ళాలి. అది ఏమాత్రం వాల్యూ ఇవ్వకపోతే దాని బ్యాక్ ఫైర్ అవుతుంది. అది ఆయనకు అర్థం కావట్లా. ఈ రోజుకి నా క్వశ్చన్ ఏంటంటే, విజయవాడ అమ్మవారి గుడిలో సింహాలు ఏమయ్యాయో ఎవరికి తెలియదు. ఈ రోజుకి మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. దాని గురించి జనాలు గుర్తుందో లేదో కూడా నాకు తెలియదు. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అప్పుల్లో ఉన్న ఎండోమెంట్స్ మినిస్టర్ ఎవరైతే మొన్న పక్కన కూర్చొని కొబ్బరికాయ కొట్టిస్తున్నాడో ఆ వ్యక్తి కూడా ఈ రోజు దాకా మాట్లాడలేదు కదా. అంత పెద్ద గుడి, అంత పవర్ఫుల్ గుడి. కాబట్టి నేను ఏమంటున్నానంటే అండి, మతాలను ఎప్పుడు కూడా పొలిటికల్ స్టేజ్ మీద మనం డ్రామాలో ప్రదర్శించొద్దు. అది నా స్టేట్మెంట్. అది జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చూసారో లేదో, ఎలక్షన్ ముందు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మరో కొంతమంది ప్రముఖులతో స్టేజ్ ఎక్కించి, మన క్రిస్టియన్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మంచిది, ఆయన లేకపోతే మళ్ళీ మన క్రిస్టియన్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది, అందరూ ఓటేయండి అని అడిగారు. అంటే అప్పుడులో తన క్లియర్ కట్ స్టాండ్ కూడా చూసాం. ప్రసాదాల విషయంలో కానీ చాలా జరిగినాయి. తన స్టాండ్ అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టాండ్ని, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత స్టాండ్ని క్లియర్ కట్గా అది ఒక డ్రామాలా చూడాలంటారా? అయితే నేను ఇప్పుడు అదే అంటున్నానండి. ఏమన్నానంటే, నేను ఎప్పుడన్నా కానీ, లేకపోతే మా నాన్నగారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడన్నా హిందూ స్టేజ్ మీద ఎక్కి పవిత్రమైన అభిషేకాలు జరుగుతున్న దగ్గర కానీ, లేకపోతే క్రిస్టియన్ స్టేజెస్ మీదకి ఎక్కి స్పీచ్లు ఇస్తున్నప్పుడు కానీ ఓట్లు అడగడం చూసారా? ఎప్పుడు ఓటు అడగరు. ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. మేము బాగా పనిచేస్తున్నాం ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఓటేస్తారు. పర్సనల్గా ఏమైనా ఉంటే రిక్వెస్ట్ చేస్తాం. అంతేకాని బహిరంగంగా స్టేజ్ మీదకి ఎక్కి మీ క్రిస్టియన్స్కి మనుగడ ఉండదు, ఈయనకు ఓటు అయిపోతే అలాగా అని చెప్పి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అడగడం మీరు చూసారా? అది జరగదు. ఎందుకంటే తన మీద ఎప్పుడైతే నమ్మకం లేదో ఈ పాలిటిక్స్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ పాలిటిక్స్ ఎప్పుడైతే ప్లే చేయడం స్టార్ట్ చేశారో అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఆ రాంగ్ మెసేజ్ పాస్టర్స్కి మంచిది కాదు, ప్రీస్ట్కి మంచిది కాదు, అలాగే ముస్లిమ్స్కి మంచిది కాదు. కాబట్టి నేను సెక్యులర్గా నేను ఏం చెప్తున్నానంటే, అన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎప్పుడన్నా అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాలు ఏవైతే సొసైటీలో ముందు స్థానంలోకి వచ్చి వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంచుతామో, ఆ మతం ఏదైనా ఐడియాలజీ అయినా వాళ్ళు ఫైనాన్షియల్గా గ్రో అవుతే ఈ సొసైటీ బాగుపడుతుంది, వాళ్ళు బాగుపడుతుంది. అదే గుడ్ గవర్నెన్స్ అంటారు. ఆ గుడ్ గవర్నెన్స్ని నమ్మే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే మతాలని పొలిటికల్ స్టేజ్ మీద వాడొద్దు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అంచనా ప్రకారం మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందా? నాకు తెలిసి ఉండదండి. ఎందుకు ఉండదని నేను ఖచ్చితంగా చెప్పగలంటే, ఎప్పుడన్నా అండి ఒకటే గుర్తుపెట్టుకోవాలంటే, తన ఐడియాలజీ మీద తను స్టాండ్ అవ్వాలి. ఒక పార్టీకి ఒక ఐడియాలజీ ఉండాలి. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు తెలుగు జాతి గౌరవం మీద ఒక ఐడియాలజీతో వచ్చారు. తెలుగు వాళ్ళకి ప్రజెన్స్ కానీ, వాళ్ళకి ఇంపార్టెన్స్ కానీ, వాళ్ళకి వరల్డ్లో ఒక స్థానం కల్పించి వాళ్ళ గౌరవాన్ని పెంచి గర్వంగా తిరిగే విధంగా మేము మెడ్రాసీలం కాదు అని చెప్పడానికని ఈ పార్టీ పుట్టింది. ఆ ఐడియాలజీతో ముందుకొచ్చి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మీరు చూస్తే బడుగు బలహీన వర్గాలందరినీ పెద్ద స్థాయిలో లీడర్స్ని చేసి పటేల్ పట్వారీ సిస్టమ్ని తీసేసి మండల వ్యవస్థను తీసుకొచ్చి ఎంతోమందికి గవర్నెన్స్ని ప్రజల వద్దకే తీసుకెళ్లి ప్రజల వద్దకే పాలన చేసి జనం భూమి అని చెప్పి ఇలా ఒక ఐడియాలజీతో ఒక టీడీపీ పార్టీ రూట్స్ స్ట్రెంగ్తన్ అయ్యి, అందుకని ఈరోజు ఏ సీఎం తీసుకున్నా ఎవరు తీసుకున్నా ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే సీఎంలు అవుతున్నారంటే ఐడియాలజీ అంత స్ట్రెంగ్తన్ ఉంటుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చూస్తే దానికి ఒక ఐడియాలజీ ఏంటంటే టక్కని చెప్పండి, ఏంటి వైఎస్ఆర్సీపీ ఐడియాలజీ ఏంటి? ఏమనంటే వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. వైఎస్ఆర్ బొమ్మే తీసేశారు కదా పార్టీ సింబల్ నుంచా? అంతే కదా. పోనీ ఆయన బొమ్మ తీసేసిన తర్వాత ఆయన వైఫ్ని పార్టీలోంచి తీసేశారు కదా. సో నీకు క్లియర్ కట్గా అర్థం అవుతుంది ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఐడియాలజీ అస్సలు స్ట్రాంగ్ లేదు, వాళ్ళ రూట్ స్ట్రాంగ్ లేదు. కాబట్టి రేపు రానున్న రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ ఎలా తయారు చేస్తావు? ఈరోజు టీడీపీలో నేను ఖచ్చితంగా గర్వంగా చెప్పగలను, నా ఐడియాలజీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఏంటి ఐడియాలజీ స్ట్రాంగ్ ఉంది? ఫస్ట్ తెలుగువాడి గౌరవం ఎక్కడ కూడా తలదించుకొని ఉండకూడదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా టీడీపీ అక్కడ ఉంటుంది. ఆఖరికి యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా తెలుగువాడు ఇరుక్కుంటే టీడీపీ అక్కడ ఉంటుంది. అది అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఆ రోజు అందరినీ దగ్గరుండి ఆ యుక్రెయిన్ని తీసుకొచ్చారు. ఆ రోజు ఫ్లడ్స్ జరుగుతున్నప్పుడు ఉత్తరాఖండ్లోనే ఎక్కడో ఇరుక్కుపోతే తెలుగు వాళ్ళు అక్కడ ఫ్లైట్ వేసి తీసుకొచ్చారు. అంటే ఎక్కడ తెలుగువాడు ఉన్నా కూడా తను రక్షించే బాధ్యత టీడీపీది. సెకండ్ థింగ్ ఏంటి? డెవలప్మెంట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుతాం. సో ఈ బాధ్యతతో ఈ రెస్పాన్సిబిలిటీతో ముందుకెళ్తున్నాం. ఈరోజు న్యూయార్క్ టైమ్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఆర్టికల్స్ వస్తున్నాయి ఏమని, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ, సమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ బజ్ ఈస్ గోయింగ్ ఆన్ ఓవర్ దేర్. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఈ అన్ని బజ్ ఎందుకు వస్తుంది? బికాస్ టీడీపీ ఈజ్ ఆల్వేస్ ప్రో డెవలప్మెంట్ కాబట్టి అది వస్తుంది. అదే వైఎస్ఆర్సీపీ వచ్చినట్టు ఏమవుతుంది? సుధాకర్ గారు మాస్క్ లేక చంపేశారట, చచ్చిపోయాడా చంపేశారా? లేకపోతే స్నేహాల తన అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలెట్టేశారంట. ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు పిల్లలకి సరిగ్గా ర్యాంక్ రాకపోతే ఒక పిల్లోని చంపేశారంట. మళ్ళీ ఒక రష్యన్ అమ్మాయి నెల్లూరులోని రేపుకు గురైందంట. లేకపోతే విజయవాడలో ఒకరిని చంపేశారంట. వైజాగ్ గాజువాకల అమ్మాయిని చంపేశారంట. ఈ న్యూస్లే కదా మనం చూసాం. లేకపోతే టెంపుల్ డిస్ట్రక్షన్స్, లేకపోతే ప్రెసిడెన్షియల్ రూల్ తీసుకురండి. ఈ తప్ప ఆ 5 years ఏం కనబడిందండి? ఏం డెవలప్మెంట్ కనబడిందండి? ఆఖరికి కుప్పంలో కూడా డ్రామా చేసి వెనకన ఒక వాటర్ ట్యాంక్ పెట్టి నీళ్ళు వదిలేడంటే ఇనాగ్రేషన్కి జనాలు ఏ విధమైన మోసం చేసినట్టది. కాబట్టి నేను ఒక్కటే చెప్తుంది ఏంటంటే ఇక్కడ టీడీపీ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది, స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్ బాగుపడడానికి మీకు ఒక హోలీ బుక్ లాగా ఒక కంప్లీట్ ఐడియాలజీ ఉంది. అక్కడ ఒక ఐడియాలజీ లేదు, ఫ్యామిలీ లేదు, ఉన్న ఆశయాలన్నీ నాశనం అయిపోయి రేపు రానున్న రోజుల్లో డిస్ట్రక్షన్ తప్ప తను ఉండదు. సో సీఎం అవడం అనేది కళ.